హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ సిరీస్. ఈ రోజు వీడియో అయితే ఒక డబల్ హై ప్రోటీన్ దోశ అయితే చూపించబోతున్నాను. సో ముందుగా అదేంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. అవును, అసలు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక మన ఛానల్ని ఒక్క లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా రెసిపీకి వచ్చేస్తే నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇవైతే మనం మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు ఇక్కడ పెసలైనా తీసుకోవచ్చు, ఓకేనా? నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక అర గ్లాసు బియ్యం యాడ్ చేసుకున్నాను. దానికి ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను చూడండి. కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే పైన టాపింగ్స్కి మనం ఆనియన్స్, క్యారెట్ తురుము, అలాగే పన్నీర్ తురుము అనమాట. సో చూసారు కదా, ఇది ఒక 4 to 5 అవర్స్ నానిన తర్వాత ఇలా అవుతుంది. ఒకవేళ మీకు టైం లేదు అంటే 2 అవర్స్కైనా చేసుకోవచ్చు. పెసరపప్పు వెంటనే నానిపోతుంది అనమాట. అలా అయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అయితే మీ పిల్లలకైతే కొంచెం తక్కువ వేయండి, మీకైతే ఎక్కువ వేసుకోండి, ఓకేనా? తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి అన్ని గ్రైండ్ చేసేసుకోండి. వాళ్ళకి హాయ్ చెప్పు. ఇటు చూసి చెప్పాలి. ఇటు హాయ్ ఆంటీ. ఏం చేస్తున్నారు అను చెప్పు. ఏం చేస్తున్నారు? చాక్లెట్ అంటుకుందా అక్కడ? నాకు ఇస్తావా నీ చాక్లెట్? అయ్యయ్యో, నీకేమి ఇష్టం ఆద్య? నా పేరేం చెప్పు. మహి. ఏం పేరు? నా పేరు అమ్మా. నీ పేరేంటి? అమ్మ. నీ పేరు? ఆద్య. నాన్న పేరు? శ్రీను. కీను. రాకేష్ అను. రాకేష్. శ్రీనాథ్. కీనాథ్. ఉద్దీష్. అమ్మ. అమ్మమ్మ. అన్నయ్య. పెదనాన్న. ఏడుస్తున్నాడు అన్నయ్య మధ్యాహ్నం. ఎలా ఏడుస్తున్నాడు అన్నయ్య? అట్లా ఏడుస్తున్నాడా? ఆమె ఎలా ఏడ్చింది మరి? ఆమె ఎలా ఏడ్చింది? అమ్మ కూడా అట్లా ఏడ్చిందా? పెదనాన్న. పెదనాన్న కూడా అట్లా ఏడ్చాడా? దొంగ. పెదనాన్న అను. సరే తాత అను. చెయ్యి. అత్త అను. బావా. మామ. ఏం చేస్తున్నావు అనాలి. ఏం చేస్తున్నావు? ఆమె తిన్నావా అను. డాన్స్ చేస్తున్నావా? బావ డాన్స్ చేశాడా? తెలుసా నీకు? దొంగ. ఎలా వేసాడు బావ డాన్స్? ఎలా వేసాడు? వామ్మో, అలా వేసాడా? క్యూట్ తల్లి. ఇప్పుడు మధ్యలో ఆద్య వీడియో ఎందుకు యాడ్ చేశానంటే, మొన్న ఒక సిస్టర్ అప్పుడప్పుడు ఆద్యాన్ని కూడా చూపించమన్నారు. సో ఆద్య అయితే ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. అన్నీ కూడా మనం ఏది చెప్తే అది మాట్లాడుతుంది. సరే ఇది ఒకసారి యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేశాను, ఓకేనా? సో నెక్స్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అలాగే తగినన్ని వాటర్ వేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని పెనం మీద వేసేసుకోవడమే. మీకు ఇవి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గుంత పునుగులు వేసుకోవచ్చు, దోశలాగా వేసుకోవచ్చు, మనకి చిట్టి దోశలు ఉంటాయి కదా, అలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే ఆనియన్ ముక్కలు, పన్నీర్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, ఇలా వేస్తే పిల్లలు తింటారా అని చెప్పేసి. మీరు కనుక ఒకవేళ పిల్లలు తినలేదు అంటే ఏం చేస్తారంటే, మీరు పెసరపప్పు వేసుకునే మిక్సీ జార్లోనే ఆనియన్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, పన్నీర్ ఇవన్నీ మీరు ఏ వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసి గ్రైండ్ చేసేయండి మెత్తగా. తర్వాత దాన్ని దోశలాగా
అలాగా వేసేయండి. పిల్లలు తినరు అని అనుకుంటే ఇట్లా చేసేయండి. మొత్తం మనకి ప్రోటీన్ అంతా వెళ్తుంది పిల్లలకి, వాళ్ళు హ్యాపీగా తింటారు. చాలామంది మా పాప కూడా ప్లెయిన్ దోశ ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట ఇలాంటి వాటికంటే. సో అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ మీకే అనమాట. మీ పిల్లలు తింటే ఇలా గ్రేట్ చేసి వేయండి, తినరు అని అనుకుంటే డైరెక్ట్గా అన్ని మిక్సీ జార్లో వేసేసి ప్లెయిన్ దోశ వేసేయండి. లేదు అంటే ఇట్లా చిన్న చిన్న దోశలు వేసేయండి. కొంతమంది 2 వైపులా కాల్చుకోవడానికి ఇష్టపడతారు కదా, సో నేనైతే నాకు 2 వైపులా కాలిస్తేనే ఇష్టం అనమాట. నేను ఇంకా చిన్న దోశ వేసేసుకొని అన్నీ వేసేసి సెకండ్ వైపు కూడా తిప్పుకొని కాల్చుకున్నాను అనమాట. పెనానికైతే ఏం అంటుకోలేదు, బాగానే వచ్చింది. సో ఈ విధంగా కాల్చుకోండి. అలాగే ఈ దోశలు మీరు స్ప్రౌటెడ్ పెసలతో చేసుకోవచ్చు, పెసలు హోల్ పెసలు నానబెట్టుకొని చేసుకోవచ్చు. చాలా హెల్త్కి మంచిది, ప్రోటీన్కి ప్రోటీన్. మీరు నైట్ డిన్నర్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు లంచ్ డిన్నర్ రెసిపీస్. ఈ రెసిపీస్ అయిపోగానే నేను అదే స్టార్ట్ చేస్తాను, లంచ్ డిన్నర్ రెసిపీస్. సో చాలా ఈజీగా అయితే మనకి ఇలా రెడీ అయిపోతుంది. మీరు ఇది లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. హై ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ వేసాము, పెసలు వేసాము కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు. కంపల్సరీ మీ పిల్లల డైట్లో అయితే ఇంక్లూడ్ చేయండి. ఆ రోజు మా ఇంట్లో సాంబార్ ఉంది కాబట్టి నేను ఇంకా సాంబార్తో పెట్టేశాను. అలాగే మేము కూడా ఇదే తినేసాం అనమాట. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ అండి.